కనపడుతున్నాయి. ఆహారం విషయంలో మార్పు తీసుకురావాలి. ప్రతిరోజు వ్యాయామం చేయాలి, సమయానికి తినాలి, నిద్ర మీద కాన్సన్ట్రేషన్ చేయండి, తొందరగా పడుకోండి, పొద్దున లేచి కాస్త మెడిటేషన్ కూడా చేసుకోండి. కాబట్టి మీకు తద్వారా అనారోగ్య సమస్యలు ఉండవు. ఆఖరికి టీ కాఫీలు ఎక్కువగా తాగే వాళ్ళు కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్వల్ప లాభాలు అయితే కనపడుతున్నాయి. ముక్కుసూటిగా మాట్లాడటం వల్ల లేదా కొట్టినట్టుగా మాట్లాడడం వల్ల మీకు అవకాశాలు చెడిపోతున్నాయి కాబట్టి లౌక్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట చిన్న చిన్న సమస్యలే కానీ మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెడుతున్నాయి ఈ నెలంతా కూడా. అలాగే సంతానం వల్ల సమస్యలు, ఆర్థిక ధన నష్టాలు, విరక్తి ఆలోచనలు, అలాగే సంతాన ప్రయత్నాలు చేసేవారికి మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మొండి బకాయిలు వసూలు చేయడం కష్టమవుతోంది. గృహ నిర్మాణ పనులు ఆలస్యమవుతూ ఉన్నాయి. వాహన ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల, పెట్టుబడుల వల్ల సమస్యలు ఉన్నాయి. ఏదైనా భూములు కొనేటప్పుడు, గృహాలు కొనేటప్పుడు 1-10 సార్లు ఆలోచించుకుని కొనండి. మద్యపానం వల్ల, ధూమపానం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఐటీ రంగాల వారికి ఇబ్బందులు కనపడుతున్నాయి. కాంట్రాక్ట్ రంగాల వారికి కూడా స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి. విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ, బంగారు వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్లు పాడేసుకోవడం కానీ, కనపడకుండా పోవడం కానీ కనపడుతున్నాయి. విద్యార్థులకు చదువు పట్ల ఏకాగ్రత తగ్గుతోంది. చెడు స్నేహితులు పెరుగుతున్నారు. బద్ధకము, లేజినెస్ పెరుగుతోంది. అలాగే అమ్మాయిలు వెంటపడడం కానీ, ప్రేమ కలాపాలు కానీ ఇబ్బంది పెడుతున్నాయి. రాత్రులు ఫోన్లు చూడడం కానీ, వెబ్ సిరీస్లు చూడడం కానీ, రకరకాల వాటి వల్ల కూడా మీకు నిద్ర చెడిపోవడము, జ్ఞాపకశక్తి తగ్గడము, పరీక్ష ఉత్తీర్ణత లేకపోవడం కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాలేజీలో జాగ్రత్తగా మాట్లాడండి. ఉద్యోగస్తులు కూడా పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ఫలితం తక్కువగా కనపడుతోంది. మెంటల్ టెన్షన్లు ఎక్కువగా కనపడుతున్నాయి. ఉద్యోగాల్లో నిలకడ లేని పరిస్థితి, కెరీర్ గ్రోత్ లేక ఇబ్బందులు, కొత్త ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బందులు, ఉద్యోగాలు మారాలనుకునే వారికి సరైన అవకాశాలు రాక ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. అలాగే కొంతమందికి అయితే ఉద్యోగాలు పోయే ఇబ్బందులు కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు మనసులో తెలియనటువంటి బాధ, విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. అనారోగ్య సమస్యలు ఉన్నాయి. భర్తతో విభేదాలు, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడము, బంధువులతో విరోధాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసే చోట శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, ఎదుగుదల లేకపోవడము కనపడుతుందని చెప్పచ్చు. వ్యాపారస్తులకి మానసిక అశాంతి, వ్యాపారంలో లాభాలు సరిగా లేకపోవడము, నిరాశ, నిస్పృహ కనపడుతున్నాయి. వ్యాపారంలో అనుకోని చికాకుల వల్ల ఇబ్బందులు, ఐటీ దాడులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మార్జిన్స్ తక్కువ వేసుకోండి. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోండి. అలాగే జాగ్రత్తగా పోటీతత్వంతో వ్యాపారం చేయండి, బాగుంటుంది. ఏది ఏమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనులలో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.